ఒక దినాన పేతురును, యాకోబును, యోహానును ఎంటబెట్టుకుని ఒక కొండ మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రూపాంతరం చెందిను. ఆ మాటలు మనం అనేకసార్లు బోధించాం కాబట్టి అటు గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలాగూ జరుగుతూ ఉండగా అక్కడికి ఎవరు వచ్చారని చూస్తే, ఇదిగో మోషేయు ఏలీయు వారికి కనబడెను. మోషే చచ్చిపోయాడని, ఆయన సమాధి ఎక్కడ పాతి పెట్టారో ఎవరికి తెలియదని దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. సుమారు 120 సంవత్సరాల వయసులో మోషే దేవుని పనిని ముగించుకున్న తర్వాత ఆ బాధ్యతలన్నీ యెహోషువకు అప్పగించి ఆ కాలక్రమంలో ఆయన చనిపోయాడు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత భక్తులకు మోషే కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కనబడుతున్నాడు? అప్పుడు ఆయన అంటాడు, అయ్యా, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మీకు ఒక పర్ణశాల కట్టుకుని ఇక్కడ ఉండిపోదామయ్యా అంటే వాళ్ళ ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆ కొండంతా వెలిగిపోయిందండి. అంటే పరిశుద్ధుల ప్రత్యక్షతలో ఉన్నాడు మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే పరిశుద్ధుడు కాబట్టి ప్రత్యక్షతలోకి వచ్చాడు. సేవకుడా, మన పరిశుద్ధతను మనం కాపాడుకొని, మన భక్తిని మనం కాపాడుకొని, మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని దేవునికి నచ్చినట్లుగా సేవ చేసి ఈ లోకయాత్ర ముగిస్తే మనము చనిపోయిన తర్వాత పరిశుద్ధుల జాబితాలో అనేకులకు ప్రత్యక్షమయ్యి అనేకులను బలపరిచే వ్యక్తులుగా మారిపోతాము. హల్లెలూయా. అంటే నీ పేరు ఎక్కడికి వెళ్ళాలండి? పరిశుద్ధుల జాబితాలోకి వెళ్ళాలి. పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభువారండి కొత్త నిబంధనలు అంటాడండి. ఎబ్రీ రాసిన పత్రికలో కయ్యూను చచ్చిపోయాడు, ఏబేలు చచ్చిపోయాడండి. వాళ్ళిద్దరి గురించి ఎక్కడో ఆది కాండంలో ఉన్నటువంటి ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ అంటున్నాడు, ఏబేలు చనిపోయినను ఆయన బ్రతికి ఉన్నాడు అనే సాక్ష్యము బ్రతికుంది. అంటే ఈరోజు నువ్వు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా సేవ చేస్తూ, నేను చెప్పిన ఈ 7 లక్షణాలు కలిగి సేవ చేసి చివరి క్షణములో వయసు ఎక్కువైన తర్వాత, ప్రభు పిలిచిన తర్వాత, ఈ లోక యాత్ర ముగించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసులలో నీ బ్రతికే ఉండాలి. ప్రతి కుటుంబంలో బ్రతికే ఉండాలి. విశ్వాసులందరూ ఏం చెప్పాలి తెలుసా? మా నాయకుడు ఉండేవాడండి, మా సేవకుడు ఉండేవాడండి, గొప్ప వ్యక్తి అండి, ప్రార్థనాపరుడండి. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ఈరోజు మన కుటుంబం ఎలా ఉంది. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసి పునాదులు వేశాడు, కన్యలు కాచాడు కాబట్టి ఆయన చేసిన సేవ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వాదం పొందింది. ఆ భక్తుల జాబితాల్లోకి నీ పేరు చేర్చబడాలి. ఆ భక్తుల జాబితాల్లోకి ఒక్కొక్కరు చేర్చబడుతున్నారు. ఏసన్న గారు చేర్చబడలేదా? ఆర్ఆర్కే మూర్తి గారు చేర్చబడలేదా? ఎంతమంది అండి పిఎల్ పరంజ్యోతి గారు చేర్చబడలేదా? ఎంతో మంది భక్తులు ఒక్కొక్కరు పరిశుద్ధుల జాబితాలోకి చేర్చబడుతున్నారు. అయితే మన లోకయాత్ర ముగించే సమయానికి ఆ జాబితాలో మన పేరు కూడా ఉండాలి. అదే 7వ లక్షణం ప్రియులారా. 7 లక్షణాలు కలిగితేనే మంచి సేవ చేయగలుగుతాం. 7 లక్షణాలు లేకపోతే మంచి సేవ చేయలేం ప్రియులారా. నా మాటలు ముగిస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ఆలోచన చేయండి. హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మాట్లాడిన ప్రతి వాక్యం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కావాలంటే మరలా వినండి, మెరుగుపరచబడండి. దేవుని వాక్యం వైపుకి మీరు తరలించబడండి. రోషము కలిగిన సేవ చేయండి. ఆయన చూస్తున్నాడు. ఆయనకి మెచ్చి, ఆయనకి నచ్చిన సేవ చేద్దాం. మోషే వల్ల బ్రతుకుదాం. చూడండి, దేవుడుగా మారదాం. దేవుడు కోరుకున్న వ్యక్తులుగా మారదాం. ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సేవకులందరికీ అనుగ్రహించునుగాక. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు సేవకులకు ఉండవలసినటువంటి గుణగణాలను బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మోషే ఏ విధంగా ప్రభువా నీ సన్నిధిలో ఉన్నాడు అంటే ప్రభువా 7 అంశాలు మీరు మాతో మాట్లాడిన మా దేవానికి స్తోత్రాలు. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి, నీకు స్తోత్రాలు.
నీ ప్రతి మాట జీవము గల మాట గనుక దైవజనుల నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయములో అది ఫలించునుగాకని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ వాక్యము మా సంఘాలలో ఫలించులాగున ప్రతి మాట నీ ద్వారా ఇది నెరవేర్చబడునుగాకని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, మీలో ప్రతి ఒక్కరూ సఫలులై ఈ వాక్యము ద్వారా 30, 60, 100% ఆత్మీయ జీవితములో, ఆధ్యాత్మిక జీవితములో ఫలించుదుముగాకని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, మరల ఈ వాక్యమును నీరు కట్టి మరి ఫలింపచేయమని, మా సంఘాలలో ఈ వాక్యమును ప్రభువా అద్భుతంగా మీరు జరిగించి కృప చూపించమని సమస్తము నీకే సమర్పిస్తున్నాయిన మీరే మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి మాట మరలా మేము నెమరు వేయటానికి ప్రభువా నీ కృప చూపించమని, ఆశీర్వదించమని, స్తుతి ఘన మహిమ ప్రభావములని నీకే సమర్పిస్తూ మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసు